మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని 10వ తరగతి విద్యార్థిని అఖిలను ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళన చేస్తున్నారు. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డది. తరచుగా శ్రీ చైతన్య స్కూల్లో ఫీజులను వేధిస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మన ముందు విద్యార్థిని తల్లి ఉంది. అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లో విన్నాం. మా పాప పేరు అఖిల, 10th క్లాస్ చదువుతుంది. మా బాబు కూడా చదువుతుంది. ఇందులో పేరు విక్రమ్. లాస్ట్ 2 monthsగా నా కొడుకుని టార్చర్ చేశారు. పేరు విక్రము. ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, అవి వచ్చినాయి అని ఇబ్బంది పెడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్ల కొంచెం ఫీజు లేట్ చేసేసరికి ఈ పాపలు ఏం చేశారు, సాటర్డే రోజు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పారంట. పేరెంట్స్, పిల్లలు అందరి కిందకు వచ్చిన తర్వాత వాళ్ళందరి ముందు ప్రిన్సిపల్ మేడము ఫీజు గట్ల, అది గట్ల, ఇది గట్ల అని ఎట్లా పడి నోటుకు వచ్చినట్టు తిట్టిందంట. ఇన్సల్ట్కి ఫీల్ అయ్యి స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మేము అప్పుడే డీన్ సారు బాలరాజు గారు ఉంటారు. బాలరాజుకు ఫోన్ చేసినాం, పాప ఎందుకు స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది, ప్రిన్సిపల్ మేడం ఉందంటే లేదు మేడం వెళ్ళిపోయిందని చెప్పారు బాలరాజు గారు. మరి ఎందుకు ఏడుస్తుంది పాప, తిట్టారంటే ఆమె అంతే, ఆమె అందరిని తిట్టింది, అందరి పిల్లల్ని అంతే టార్చర్ చేస్తుంది, ఆమె ఏజ్కి దగ్గర పోస్ట్ ఇవ్వలేదు, చిన్న వయసులో ప్రిన్సిపల్కి ఇచ్చారు కాబట్టి ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని అడుగుతారు. మా హస్బెండ్ పొద్దున పిల్లల్ని తీసుకొస్తాడు, సాయంత్రం పిల్లల్ని పికప్ చేసుకుంటాడు, మధ్యలో లంచ్ బాక్స్ తీసుకొస్తాడు. మా హస్బెండ్ని అడగాల, లేదంటే యాజ్ ఏ మదర్గా నన్ను అడగాల. నా పాపని టార్చర్ ఎందుకు చేయాలి? ఇవాళ నా పాప సూసైడ్ చేసుకుని యశోదలో అడ్మిట్ అయింది, వెంటిలేటర్ మీద ఉంది, చావు బతుకుల మధ్య పోరాడుతుంది. ఈ మేనేజ్మెంట్ నాకు న్యాయం చేసి నా పాపను బతికిచ్చారు, లేదంటే నా పాపను తీసుకొచ్చుకొని ఇక్కడే నేను కూడా చచ్చిపోతాను, నేను కూడా ఆత్మహత్య చేసుకున్నా. నా కొడుకు డిప్రెషన్లో నా కొడుకుని బడికి రాకుండా చేశారు, నా కూతురు నాగం చేశారు, నేను బతికి మాత్రం ఏం చేశాను? కొడుకుకి ఇలా అయినప్పుడు ప్రిన్సిపాల్ చెప్పలేదా మీరు? చెప్పినాం, వచ్చినాం. డీన్ సార్ని అడిగి బాలరాజ్ కన్నా విక్రమ్ డిప్రెషన్లో ఉండు ఏందనేది క్లియర్గా 30 మార్క్స్ 35 మార్క్స్ వచ్చినాయి, నన్ను టార్చర్ చేశారని నా కొడుకు మంచి స్పృహలో ఉన్నప్పుడు చెప్పిండు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది కదా, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత నా కొడుకు సపోర్ట్ చేస్తే ప్రాబ్లం ఏమైందో అడుగుదామని ఆగినాం. అని ఏ రోజైనా శ్రీ చైతన్య పేరుకే శ్రీ చైతన్య, నాలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఆడుతున్నారు, ఎంతోమంది కడుపుకోత మిగులుస్తుంది శ్రీ చైతన్య. పల్లెటూరు నుంచి నార్మల్ చదువులు చదువుకొని వచ్చి మంచి జాబులు రాలేదని మా పిల్లల్ని మంచి చదివించుకొని పెద్దగా తీసుకుపోదామంటే కడుపు కోతలు తప్పితే ఏం మిగల్చట్లా. ఫీజుల పేరుతో వేధింపుతో పిల్లల పొట్టలో పెట్టుకుంటున్నారు. దయచేసి పేరెంట్స్ ఇలాంటి స్కూళ్ళల్లో పిల్లల్ని వేసి మీరు ఏడుపులకు గురి కావద్దు. పిల్లలు ఆగం చేసుకు 90,000 ఇద్దరు పిల్లల ఫీజు కూడా 90,000 గురించే ఇంత టార్చర్ చేశారు. అప్పుడే చెల్లించిన 22,000 30,000 దాకా ఇచ్చారు. అయినా కడతా వాళ్ళ బాబుకు ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల ఫీజు ఆఫ్ చేసిన, లేకపోతే ఇచ్చేదాన్ని. బాబుకి ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్లో ట్రీట్మెంట్ అవుతుంది. డాక్టర్ చైతన్య హాస్పిటల్ లేదు కానీ ఇంట్లో లాక్లు వేసి ఉంచుతున్నాను, బాబుని తాళాలు వేసి ఉంచుతున్నాను. డిప్రెషన్లో ఉండు, ఆశా హాస్పిటల్లో డాక్టర్ చైతన్య గారు ట్రీట్మెంట్ చేస్తుండు. MRIలు, సిటీ స్కాన్స్ అన్నీ తీపించడం. సైకాలజిస్ట్తో కన్సల్టేషన్లో ఉండు. డిప్రెషన్లో మొత్తం డిప్రెషన్లో ఉండు బాబు. ఎన్నో క్లాసు? బాబు పాప ఇద్దరు 10th క్లాసే. పాప మాత్రం వెంటిలేషన్ మీద చావు బతుకుల మధ్య ఉంది. దయచేసి మేనేజ్మెంట్ నా బిడ్డను బతికియండి, నేను ఇదే కోరుకుంటాను. ఎందుకంటే తల్లికి కడుపు కోత మిగిల్చి మాకండి స్కూళ్ళ పేర్లతో మాలాంటి తల్లిని ముసులు కొట్టుకోమాకండి. మీరు నా బిడ్డను మాత్రం బతికించండి. సరే, ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.